నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువగా ఐపీఎస్‌ల మీద, ఐఏఎస్‌ల మీద కొంత వాళ్ళ మీద ఒక ఒత్తిడి అనేది కొనసాగిన విషయం అందరికీ తెలిసిన పరిస్థితే. ఈ నేపథ్యంలోనే అసలు ఏపీలో ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ రకమైన పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా ప్రస్తుతం ఏ రకమైన రాజకీయ వాతావరణం ఉంది ఆంధ్రప్రదేశ్‌లో? దానికి సంబంధించి ఈ రోజున ప్రత్యేకంగా మాట్లాడేందుకు మాజీ ఇంటెలిజెన్స్ డీజీపీ అందరికీ పరిచయం. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసుంటారు. ఏవి వెంకటేశ్వరరావు గారిని పిలిచాను. ఆయన వచ్చారు. నా ఎదురుగుండా కూర్చున్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. ఎలా ఉంది పరిస్థితి? అన్ని విషయాలు కూడా ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే వెంకటేశ్వరరావు గారు. నమస్తే కిషోర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు సత్యాగ్రహి. మై ఫస్ట్ ఆఫ్ ప్లెజర్. ఆల్ లా చేస్తున్నారు కదా! లా సెట్ రాశారు. మొదలెట్టాలండి ఇంకా. ఇప్పుడు డీజీపీ గారు అనే బదులు ఇప్పుడు నేను తర్వాత రోజుల్లో లాయర్ ఇంకా గారు లాయర్ గారిని పిలవాలా? ఎందుకని లాకెళ్దామని అనిపించింది? లాతో మాకు పోలీస్ ట్రైనింగ్ నుంచి చాలా పరిచయం ఉంటుంది. హ్మ్. కానీ మేము చూసేది ఓన్లీ క్రిమినల్ లా వరకే. అవును. హ్మ్. లాలో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సివిల్లు, అవును. కార్పొరేట్ లా, ఇన్కమ్ ట్యాక్స్ లా, ఎన్విరాన్మెంట్. హ్మ్. సో వీటన్నిటి గురించి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఒకటి ఉంది. హ్మ్. రెండోది అవసరమైతే ప్రాక్టీస్ కూడా చేయాలని ఉంది. హ్మ్. ఏవైనా చిన్న చిన్న కేసులుంటే నేనే రాసుకుని నేనే వాదించే క్వాలిఫికేషన్ సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో లా చేద్దాం. క్యాట్‌లో మీరు ఎదుర్కొన్న సందర్భాలు కూడా మిమ్మల్ని ఈ వైపుకు పురుగొల్పాయని అనుకోవచ్చు ఆ! కదా? ఒక రకంగా యెస్. 5 ఏళ్ళు క్యాట్ ఒకటే కాదు కదా, అవును. హైకోర్టు, సుప్రీం హైకోర్టు, కోర్టు సుప్రీం కోర్టు మొత్తం అన్నీ తిరిగారు. అన్నీ తిరిగాం కాబట్టి హ్మ్. అందులో ఉన్న నువాన్సెస్ అర్థమైనాయి. రైట్? సో ఇట్స్ ఎ వండర్‌ఫుల్ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ అని అర్థమైంది. యెస్. నాకు అంతకుముందు పోలీస్ ఉద్యోగం చేసేటప్పుడు అసలు కోర్టులో ఏం జరుగుతుంది, ఎలా వాదనలు, ప్రతివాదనలు జరుగుతాయనేది అవగాహన ఉండేది కాదు. హ్మ్. ఎప్పుడు కోర్టుకు పోవాల్సిన అవసరం పడేది అవును. కాదు. ఉండదు కదా! హ్మ్. సో ఏదో మేము మా వైపు నుంచి కొట్టుకుంటూ పోయేవాళ్ళం. హ్మ్. బట్ ఇట్స్ ఎ వండర్‌ఫుల్ ప్రొఫెషన్. హ్మ్. అందులో ఇంట్రెస్ట్ కలిగింది యాక్చువల్లీ. ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ప్రారంభించారు కదా మీరు? లేదండి. నా వీడియోలన్నిటిని ఒక ఒక చోట ప్లేస్ చేయటం కోసం, అందరికి యాక్సెసిబుల్‌గా ఉండటం కోసం యూట్యూబ్‌లో ఒక ఛానెల్, నా పేరు మీద ఒక ఛానెల్ అంతేనా? ఓపెన్ చేశా అంతే. హ్మ్. ఇట్స్ నాట్ మీరే నేను ఎవరిని ఇంటర్వ్యూలు చేయడం గాని అవి చేయను. ఆఫ్‌కోర్స్ మీరేం చేయలేదు. ఆ! హ్మ్. నేను ట్యాగ్ చేయదలుచుకున్న వీడియోలు ఏమన్నా ఉంటే అక్కడికి లింక్స్ అవి పెడుతూ ఉంటాను. ఇప్పుడు ఆ మెంటల్ టెన్షన్స్ అవన్నీ వాటన్నిటికి దూరంగానే ఉన్నారా? గతంలో ఎదుర్కొన్న అబ్సల్యూట్‌లీ. టెన్షన్‌లన్నిటికి? అబ్సల్యూట్‌లీ ఫ్రీ. హ్మ్. పీస్‌ఫుల్. ఎవరి ఒత్తిడి మీ మీద లేదు కదా! ఈ రోజున? లేదండి. ఏదన్నా ఒత్తిడి ఉందంటే కాలం ఒత్తిడే ఉంది. కాలం ఒత్తిడా? అంటే అర్థం కాలా? మనకుండే టైంని ఇంకా బెటర్‌గా ఎట్లా యుటిలైజ్ చేసుకోవాలనే ఒత్తిడి. హ్మ్. సొంత పనులు, పర్సనల్ పనులు వీటన్నిటినీ, హ్మ్, పొలిటికల్ పనులు వీటన్నిటినీ ఆ ఉన్న టైంలో ఇరికించడం కష్టమవుతుంది. అదొకటే. టైమ్ ప్రెషర్ ఒకటే ఉంది. ఎందుకు మీ మీద అంత ప్రెషర్ పడిందండి? గతంలో అంతమంది ఐఏఎస్‌లున్నారు, అంతమంది ఐపీఎస్‌లున్నారు. వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో ఉండంగా, మీరు మాత్రమే ఎందుకు టార్గెట్ అయ్యారు అనంటే ఫస్ట్ మీరేం చెప్తారు ఆన్సర్ దానికి? నాకు ఖచ్చితమైన కారణాలు తెలియవు గానీ, ప్రాబబ్లీ 2014, 19 మధ్యలో నేను 2 ఉద్యోగాలు చేశాను. హ్మ్. ఒకటి విజయవాడ కమిషనర్‌గా ఉన్నా. అవును. రెండవది ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్‌గా అవును. ఉన్నా. విజయవాడ కమిషనర్‌గా ఉన్నప్పుడు ఎవరు నా మీద హ్మ్, ఎటువంటి ఆరోపణలు చేయలేదు. ఆరోపణలే కాదు, అసలు అస్ వేలెత్తి చూపించలా ఎవరు. హ్మ్. వేలెత్తి చూపించలా. ఇంటెలిజెన్స్‌లో 4 ఏళ్ళు దాదాపుగా పనిచేశాను. 4 ఏళ్లలోనూ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ యాజ్ ఇట్ ఈజ్ బై డెఫినిషన్ అది కొంచెం హ్మ్, కాంట్రోవర్సీస్ వస్తా ఉంటాయి. హ్మ్. ఎందుకనంటే వాళ్ళు ఏం చేస్తున్నారో బయటికి తెలీదు. అవును. కానీ ఏదో చేస్తున్నారు అనే పర్సెప్షన్ అయితే ఉంటుంది. హ్మ్. వీళ్ళేమి చెప్పరు. బికాజ్ ఇట్స్ ఎ కాన్ఫిడెన్షియల్ డిపార్ట్మెంట్, ఏమి చెప్పరు. హ్మ్. దాంతో వీడు ఏదో చేస్తున్నాడురా అనే అనుమానాలు వాళ్ళకి, ఎవరికైనా సరే అపోజిషన్‌లో గానియండి, ఈవెన్ రూలింగ్ పార్టీలో గూడా. హ్మ్. రూలింగ్ పార్టీలో ఎవడికైనా ఒక హ్మ్, ఒక నామినేటెడ్ పొజిషన్ వచ్చినా, రాకపోయినా, మంత్రివర్గంలో స్థానం వచ్చినా, రాకపోయినా, లేతే ఎలక్షన్‌ల టైంలో టికెట్ వచ్చినా, రాకపోయినా, ఎవడిని అనాలో తెలియక ఇంటెలిజెన్స్ మీద పడతారా? వీడే ఏదో జెప్పుంటాడు అని పడిపోతుంటారు. ఓకే. ఇది సహజం. మామూలుగా నా ఒక్కడితో స్టార్ట్ అయింది గాదిది. ఓకే. అంతకుముందు గూడా అవి జరిగేవి. ఆ! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ జరిగేవి. ఆ! జనరల్‌గా గూడా అవి కామన్‌గానే ఉంటాయి. హ్మ్. సో, అది ప్రొఫెషనల్ హజార్డ్, అది తప్పదు. ఓకే. వృత్తిలో భాగం అది.
అలాంటి బ్లేములు అలాంటివి ఎదుర్కొన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇది వరకు? ఉండేవాళ్ళండి చాలా మంది. వాళ్ళ పేర్లని తీయడం బాగుండదు. ఓకే. నా సీనియర్ ఆఫీసర్స్ ఈ ఈ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు చాలా మంది. ఇప్పుడు కాదు, నేను 1990s నుంచి చూసా. 1991, 92 నుంచి ఎవరెవరైతే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో చీఫ్గా ఉంటారో వాళ్ళ మీద ఏదో ఒక బండలు పడతానే ఉంటాయి. బట్ దట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. యూ కాంట్ గవర్నమెంట్ చేసే నిర్ణయాల్లో కూడా వాళ్ళ పార్ట్ ఉంటారు వాళ్ళు. సి గవర్నమెంట్ చేసే నిర్ణయాల్లో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇన్పుట్స్ ఉండొచ్చు, బట్ నిర్ణయం తీసుకునేది ఫైనల్గా గవర్నమెంట్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆ రోజున ఎవరైతే వాళ్ళు. సో ఆ నిర్ణయాల్ని నచ్చని వాళ్ళు బ్లేమ్ ఎక్కువ ఈ డిపార్ట్మెంట్ మీద పడేస్తూ ఉంటారు. అంటే మ్యానిపులేషన్స్ ఎక్కువగా ఇంటెలిజెన్స్ ద్వారానే జరుగుతాయని చెప్పి నానుడు ఉంటుంది. అది ఏంటంటారు? జనరల్ పర్సెప్షన్ కొంచెం ఎక్కువ ఊహించుకుంటారు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ గురించి. అంతేనా? అంత ఎక్కువే ఉండదు, వాళ్ళ కెపాసిటీ లిమిటెడ్ కెపాసిటీ ఉంటుంది. నిజంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఇచ్చే రిపోర్ట్స్ కరెక్ట్ గా వెళ్తూ ఉంటాయా గవర్నమెంట్ కి? వెళ్తూ ఉంటాయి, బట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఎంతవరకు కరెక్ట్ అనేది నేను కూడా చెప్పలేను. అదే అందుకని. బికాజ్ ఆఫ్టర్ ఆల్ మా దగ్గర ఉండేవాళ్ళు మనుషులే. వాళ్ళు కూడా కొన్నిసార్లు మిస్రిప్రజెంట్ చేస్తారు, మిస్ రిపోర్టింగ్ చేస్తారు. వాటిని మేము ఎంతవరకు సరి చూసుకోవాలి, టైం ప్రెషరు, ఒకసారికి 2 సార్లు వెరిఫై చేసుకునే టైం ఉందా లేదా, కొన్నిసార్లు మాకు తెలియకుండానే వెళ్ళిపోతుంటాయి. ప్రతిదీ మేము నా స్థాయిలో చూడలేకపోవచ్చు. వెళ్ళినా కానీ అసలు అక్కడ పట్టించుకోకపోవచ్చు. మా రిపోర్ట్తో సంబంధం లేకుండా డెసిషన్లు తీసుకుంటారు. అయినా సరే వీళ్ళు ఏదో చెప్పుంటారు అనే అనుమానం కొన్ని వర్గాల్లో ఉంటుంది. దానికి మేము ఏం చేయలేము. మా పని మేము చేసుకుంటూ వెళ్ళడం వరకే మేము చేయగలిగాం. సో మీరెందుకు టార్గెట్ అయ్యారు? జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏమైందంటే, ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఆయన రాజకీయాలే ఒక రకంగా ఉంటాయి కదా, సాధారణంగా ఉండవు, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అంటే అమాంతం ఎదుటోడి మీద పడిపోవడం, దానికి బేసిస్ ఉన్నా లేకపోయినా కానీ ఒక 4 ఆరోపణలు గుప్పించేయడం, బేసిస్ లేకుండా ఆరోపణలు ఎట్లా వస్తాయి? బురద జల్లేయడం, ఎలా వస్తాయి? ఇవి అలవాటు ఆయనకి. కొంచెం ఆ రాజకీయ స్టైల్ అట్లాంటిది ఆయన. ఓకే. ఐ కెన్ సే విత్ కన్విక్షన్ దట్ హిస్ పొలిటికల్ స్టైల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్స్. కొంచెం వెరిఫై చేసుకోకుండా ఎవరన్నా ఏమన్నా అనుకుంటారన్న వెరప కూడా లేకుండా బురద జల్లేస్తుంటాడు ఆయన. సో ఇవన్నీ ఆ పొలిటికల్ స్టైల్కి అలవాటు పడిపోయిన ఆయన పార్టీ ప్రధానికి కొన్నిసార్లు బ్లేమ్ చేయడానికి ఎవడో దొరకకపోతే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మీద వేసేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ విజయసాయి రెడ్డి గారు వాళ్ళు ఉండేవాళ్ళు. ఆయన వచ్చి ఆయన్ని ఒకనొక టైంలో సోషల్ మీడియాకి ఇన్ఛార్జ్గా చేశారు. 2018లో అనుకుంటాను. ఆయన సోషల్ మీడియాకి ఇన్ఛార్జ్ అయిన తర్వాత మీరు గమనించే ఉంటారు, ఒక్కసారే అసలు సోషల్ మీడియాలో స్వరూపం, దాని స్వభావం మారిపోయినాయి. బండ బూతులు, మామూలు సంస్కారవంతమైన కంపెనీలో మాట్లాడుకోలేనటువంటి మాటలు ట్విట్టర్లో ఆయన వాడేవాడు. సో హీ థాట్ దట్ ఈస్ హిస్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. అది నా గొప్పతనం అనుకునేవాడు ఆయన. సో ఆయన్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ మొత్తం బ్యాచ్ అంతా, ఆ సైన్యం అంతా అదే స్టైల్లో మాట్లాడేవాడు. అది అప్పటి వరకు మనం ఎప్పుడు చూడలే అంత స్థాయిలో. ఎక్కడో ఒకళ్ళిద్దరు గీత దాటి మాట్లాడేవాళ్ళు ఉంటారు ఎప్పుడైనా కానీ, కాకపోతే ఈయన దాన్ని వ్యవస్థీకృతం చేసేసాడు. సో అలా ఇటువంటి ట్రెండ్స్ని ఎంకరేజ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆయన స్టైల్, అది అట్లా నడిచిపోతుంది. ఇప్పటికి కూడా అదే నడిపిస్తున్నారు కదా. సో ఆ టైంలో విజయసాయి రెడ్డి గారు చాలాసార్లు పలానా వాళ్ళు సీఎం ఆఫీసులో పనిచేసేవాళ్ళు, పలానా ఆఫీసర్ పేర్లు చెప్పి వీళ్ళందరూ అంత చూస్తాం మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి పత్రికా ప్రకటనలు ఇచ్చేవాడు. అది ఇంతకుముందు ఎప్పుడు జరగల. నెవర్ బిఫోర్ ఇట్ హ్యాపెన్, ఫస్ట్ టైం. దానికి ఏం చేయాలి? ఆఫీసర్లు పత్రికలకు ఎక్కాలా, ప్రెస్ మీట్లు పెట్టాలా? పెట్టరు కదా. సో కళ్ళు తల ఉంచుకుని వెళ్ళిపోయాం. సర్లే, ఏం జరిగితే జరుగుతుందిలే. దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్, వాళ్ళు ఒక పొలిటికల్ సిస్టంలో ఉన్నారు, మనం పొలిటికల్ సిస్టమ్ను సర్వ్ చేస్తున్నాం. ఇట్లా వేసినప్పుడు నిజంగానే మనకు రేపొద్దున మన మీదకి వచ్చినా కానీ మనం చేయగలిగింది ఏం లేదు అని తల ఉంచుకుని వెళ్ళిపోయాం. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. సో ఆ పేర్లు పెట్టి బెదిరించిన వాళ్ళలో నేను ఒకడిని.
నాతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు, పేర్లు చాలా కూడా మంది ఉన్నారు. పెట్టారనుకోండి. అవును. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యంగా నా పేరే పెట్టేవాళ్ళు. ఇంకొకళ్ళిద్దరు పేర్లు పెట్టేవాళ్ళు గానీ అదంత ఇంపార్టెంట్ కాదు. అవును. వాళ్ళని కూడా కొంత మేరకు ఏడిపించారు. ఉమ్. కొంతటితో ఆగిపోయింది. నాది ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళారు. ఎందుకని మీ మీద ఎందుకని? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో నేను ఒక ముఖ్యమైన స్థానంలో ఉన్నానన్న పర్సెప్షన్ వాళ్ళలో ముఖ్యమైన స్థానం ఉండింది. అనే బదులుగా నేను ఇంకొకటి అంటాను, 23 చెప్పండి. మంది ఎమ్మెల్యేలని మీరే yes. బాగా గట్టిగా లాక్కొచ్చారు. అది అది వస్తున్న అదొక ఇదే rumor. యాక్చువల్ గా అప్పుడు అప్పటి నుంచి నడిచింది. ఇప్పటి వరకు నడుస్తున్న నడుస్తుంది స్టోరీ అదే కదా. అది. ఆ, నేను అంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ అవును. రీట్రేడ్ చేస్తా. మీకు 2016 అనుకుంటండి, అవును. ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి గవర్నర్ నరసింహన్ గారిని కలిశాడు. కలిసి రాజ్భవన్ గేట్ల దగ్గర ఒక ప్రెస్ ప్రెస్ మీట్ అడ్రస్ పెట్టారు. చేశాడు. అవును. అడ్రస్ చేసినప్పుడు కొన్ని మాటల్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, చాలా మంది ఎమ్మెల్యేలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు. 30 మందో ఏదో పేరు చెప్పినట్టు గుర్తు. నేను తలుచుకుంటే గంటలో ఈ ప్రభుత్వాన్ని పడేయగలను అని అన్నాడు. దట్ వాజ్ ఎ వెరీ సీరియస్ థ్రెట్ కమింగ్ ఫ్రమ్ ఎన్ అపోజిషన్ లీడర్ హూ ఆల్రెడీ హ్యాడ్ 67. ఆయన దగ్గర 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళకున్నదో 109 ఎంతో, అవును, 108. సో చాలా సీరియస్ మాటే అది పొలిటికల్గా. ఓకే. అంత పెద్ద మాట అన్న తర్వాత రూలింగ్ పార్టీ వాళ్ళు కళ్ళు మూసుకుని ఉంటారా? ఉండరు కదా. ఇంటెలిజెన్స్ దగ్గరికి వస్తారు. ఇంటెలిజెన్స్ దగ్గరికి రావురు. పాలిటీషియన్స్ పాలిటిక్స్ చేస్తారండి. చేస్తారు. Yeah, ఆ పాలిటిక్స్ లోనే ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో పాలిటిక్స్ లో ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, వాళ్ళ పార్టీ ఆపరేటర్స్ ఉండొచ్చు, రకరకాల మార్గాలు ఉంటాయిగా పాలిటిక్స్ చేయడానికి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఎవడు పాలిటిక్స్ చేయడండి. మీకు ఓకే, పబ్లిక్ పర్సెప్షన్ ఎట్లా ఉన్నా నేను ఉన్నది వాస్తవం చెప్తాను. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దేనికైనా అవసరమైతే కొంచెం వివరాలు సేకరించడానికో లేకపోతే సమాచారం కోసం వాడుకుంటారు తప్ప పాలిటిక్స్ చేయడానికి ఎవరో వాడుకోరు. దానివల్ల ఏమి కాదు. వాళ్ళ వల్ల ఏమవుతుందండి? మరి ఆ రోజు మీ పేరు ఎందుకు వచ్చింది? అదే చెప్తున్నా. సో ఆబ్వియస్లీ ది ఎంపైర్ స్ట్రక్ బ్యాక్. ఓకే. నువ్వేంటి పడేసేది మా గవర్నమెంట్, అసలు నీ సంగతి ఏంటో తేలుస్తారు అన్నప్పుడు చంద్రబాబు గారు అన్న కసి వీళ్ళలోనే వస్తుందిగా. సో వాళ్ళు చేయదలుచుకున్నది వాళ్ళు మొదలెట్టి చేసుకున్నారు. ఓకే. 1, 2, 3, 4 అట్లా నడుచుకుంటా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ మనుషులు ఉంటారండి. ఏంట్రా ఎట్లా వెళ్ళిపోతున్నారు అని అంటే వాళ్ళు ఏం చెప్తారు? అన్న మొన్నాళ్ళు ప్రలోభాలకు ఆశపడి వెళ్ళారు అని చెప్పలేరుగా. ప్రలోభాలుగా మన మనుషులు ప్రలోభాలకు ఆశపడ్డారంటే మనకి మచ్చగా. అవును కదా. ఆ మాట చెప్పలేరు కదా. చెప్పలేరు. ఏదో ఒక డిఫెండబుల్, సమర్థించుకోగలిగిన ఎక్స్ప్లెనేషన్ కావాలి కదా వాళ్ళకి. ప్రాబబ్లీ, నేను ఇదంతా నా ఊహాగానం, ఓకే, ప్రాబబ్లీ లేదన్నా బాగా బెదిరించారంట పోలీసు వాళ్ళని పెట్టి, లేకపోతే ఇంటెలిజెన్స్ వాళ్ళు బెదిరించారంట, అందుకనే మన వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేక వెళ్ళిపోయారు అని చెప్పుంటారు. ఇట్ ఈస్ న్యాచురల్ ఇలాంటి సమాధానాలు చెప్పడం. సో అదొకటి. సో ఇట్స్ ఎ గుడ్ ఎక్స్ప్లెనేషన్. మన మనుషులు వెళ్ళిపోతున్నారంటే మనం సమర్థించుకోవడానికి స్టేట్ ఆపరేటర్స్ని మీరు మిస్యూజ్ చేస్తున్నారు, దానివల్లే మా వాళ్ళని మీరు తీసుకెళ్ళిపోయారు అని చెప్పుకోవడం ఆయనకి గౌరవప్రదంగా ఉంటుంది కదా. సో ఆ గౌరవప్రదమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఎంచుకున్నారు. దే చోజ్ టు టేక్ దిస్ లైన్. ఓకే. అందులో వాస్తవం ఏమిటి అని అంటే, ఏనాడు కూడా మమ్మల్ని, నన్ను కానీ మా డిపార్ట్మెంట్ని కానీ, మేము ఈ ఎమ్మెల్యేలని పట్టుకురండి మాకు కావాలి అని చెప్పి ఏనాడు ఎవ్వరూ అడగలేదు, మేము అది చేయలేదు. అది వాస్తవం. ఓకే, నువ్వు చెప్పింది ఎందుకు నమ్మాలా అని అంటారు కదా. అవును. ఓకే, నేను ఈ మాట చెప్తున్నాను, నేను చెప్పింది తప్పు లేదండి, ఆయనే పిలిచి బెదిరించాడు, లేకపోతే ఆయన ఫోన్ చేసి బెదిరించాడు, లేకపోతే వాళ్ళ మనుషులు వచ్చి బెదిరించారు, అందుకనే మేము వెళ్ళిపోయామని చెప్పి వెళ్ళిపోయిన 23 మంది ఎమ్మెల్యేలో ఒక్కళ్ళతోనన్నా అనిపించండి. మీరు ఎలిగేషన్ వేసినప్పుడు కొంచెం ప్రూవ్ చేసుకునే బాధ్యత కూడా తీసుకోవాలి కదా సార్. రైట్, అది కరెక్టే. కొద్దిగా బాధ్యత తీసుకోండి. నేను మీకు మార్గం కూడా చూపిస్తున్నా. 23 మందిలో భూమానాగిరెడ్డి గారు తప్పించి 22 మంది బతికే ఉన్నారు. రైట్, 22 మందిలో ఒక్కళ్ళతోనన్నా చెప్పించండి. ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెప్తే వెళ్ళాము మేము, లేకపోతే వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేక వెళ్ళాము అని చెప్పి చెప్పమనండి. అందులో ఏం కష్టం ఉంది? ఇంత రాజకీయాలు చేసేవాళ్ళు, ఇన్ని వేల మందితో నీ కంట్రోల్ చేసేవాళ్ళు ఆ మాత్రం చేయలేరా?
ఆ మాత్రం బాధ్యత కూడా లేకుండా ఊరికే ఒక బురద జల్లి నువ్వు కడుక్కోరా అంటే నాకేం పట్టింది కడుక్కోవడానికి? నాకేం అవసరం సమాధానం చెప్పడానికి? ప్రూవ్ చేయాల్సింది నువ్వు. ఎస్. సో దట్స్ మై స్టాండ్. కానీ ఇంటెలిజెన్స్ రోల్ ఏంటి అని అంటే ఏవి వెంకటేశ్వరరావు గారు ఏం చెప్తారు ఒక గవర్నమెంట్కి సంబంధించి? ఇట్స్ ఎ వండర్ఫుల్ డిపార్ట్మెంట్. పురాతన కాలం నుంచి కూడా ఉండేదేమో గానీ, ఏ రాజ్యమైనా రాజు అయినా ఉండాలంటే ఉండాలి. నిఘా వర్గం అనేది, గూఢచారి ఉంటుంది. వర్గం అనేది ఉండాలి. ఉండాలి. దాన్ని ఒక సిస్టమాటిక్‌గా ఒక ఒక ఇన్‌స్టిట్యూషనలైజ్ చేసి బ్రిటిష్ రూల్ నుంచే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ స్టార్టెడ్ వర్కింగ్. ఓకే. చాలా స్ట్రాంగ్ డిపార్ట్మెంటు. అండ్ ఏ స్టేట్ అంటే రాజ్యం, ప్రభుత్వం. రాజ్యం సర్వైవల్‌కి చాలా అవసరమైనటువంటి డిపార్ట్మెంట్. సో వాళ్ళు చేసే చిన్న చిన్న పనులైనా గానీ దే కెన్ డూ వండర్స్. వాళ్ళని ఎంత చక్కగా ఉపయోగించుకుంటే అంత బాగా పనిచేస్తారు. నేను 35 సంవత్సరాల్లో చాలా పోలీసు విభాగాల్లో పనిచేశాను. రిక్రూట్మెంట్ దగ్గర నుంచి, ఆక్టోపస్ దగ్గర నుంచి, గ్రే హౌండ్స్, అన్నీ ఉన్నారు మీరు జిల్లా almost. పోలీసులు, డీఐజీ ఆఫీసులు ఇవన్నీ చూసా. నేను న్యూస్ చదివేటప్పుడు ఆల్మోస్ట్ మీరు అన్ని డిపార్ట్మెంట్ నుంచి మీ పేరు కనిపించేది. రైట్. చూశాను కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తీరుతెన్నులు నాకు అన్నిటికంటే బాగా నచ్చుతాయి. ఎందుకంటే అక్కడ ఉండే పనిచేసే స్టాఫ్ కూడా చాలా కాంపిటెంట్‌గా ఉంటారు. అండ్ పక్కాగా కాన్ఫిడెన్షియల్‌గా ఉంటారు. కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తారు. ఎక్కడన్నా 1, 2 చిన్న చిన్న లీకేజెస్ జరగొచ్చు కానీ తెలియకుండా ఒక 2000 మంది పనిచేస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట ఇబ్బంది ఉంటుంది. బట్ అదర్వైజ్ దే ఆర్ వెరీ కాంపిటెంట్ అండ్ పద్ధతి ప్రకారం చేస్తారు. సో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఈజ్ ఆఫ్ ఇమ్మెన్స్ యూజ్ టు గవర్నమెంట్స్. వాళ్ళు ఉపయోగించుకుంటే వాళ్ళ పథకాలు పెట్టిన పథకాలు ఏ రకంగా ప్రజల్లోకి పథకాలే వెళ్తున్నాయి, కాదు, ప్రజల్లో ఏ జరుగుతోంది అన్ని ఏ కూడా ఇష్యూస్ మీద ప్రజలు యాజిటేట్ అవుతున్నారు, ఏ ఇష్యూస్ మీద ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు, ఈ విషయాలన్నిటిని గమనించడానికి ఇది ఒక అద్భుతమైన డిపార్ట్మెంట్. అప్పుడు మీ మీద ఎందుకు ఆరోపణలు చేశారు అని అంటే మీరు చంద్రబాబు గారి మనిషి కాబట్టి మీ మీద అన్ని ఆరోపణలు జరిగినాయని చెప్పి ఒక లైన్ అయితే గట్టిగా ఇచ్చింది అప్పుడు ఎవరు అధికార పార్టీ. అసలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ, డీజీపీ కానివ్వండి, చీఫ్ సెక్రటరీ కానివ్వండి, ముఖ్యమంత్రి మనిషి కాకుండా ముఖ్యమంత్రికి శత్రువు ఉంటాడా? ఎవరైనా ఉంటారా చెప్పండి? ఉండరు. ఎవరు ముఖ్యమంత్రి గారి మనిషి కాదు? చీఫ్ సెక్రటరీలు కారా, డీజీపీలు కారా? అట్లాగే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా. సో అది ఒక అంటే ఒకే సామాజిక వర్గం, అందరూ కూడా ఒకే ఇది, ఎవడో ఒక లైను అది అనేది అక్కడ అది మనం జంతువులం కాదు కదండి, మనుషులు. అందులో భారతదేశంలో ఉన్న మనుషులు ప్రతి ఒడికి ఏదో ఒక కులం ఏడుస్తుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒక కులం ఉంటుంది. కొన్నిసార్లు అది కోయిన్సైడ్ అవుతుంది. మనం పనిచేసే వాళ్ళ కులంలో చేయించుకునే వాళ్ళ కులం కొన్నిసార్లు కోయిన్సైడ్ అవుతుంది. కోయిన్సైడ్ అయినంత మాత్రాన ఆకాశం ఊడిపడుతుందా ఏంటి? సమ్టైమ్స్ దే ఆర్ డిఫరెంట్, సమ్టైమ్స్ దే ఆర్ ది సేమ్. దానివల్లే తప్పులు జరిగిపోతాయా? సో దట్స్ దేనికైనా మనం ఒక ఎలిగేషన్ చేసేటప్పుడు ఏదో ఒక బేసిస్ చెప్పండి, ఒక ఉదాహరణ చెప్పండి, దృష్టాంతం చెప్పండి, ఒక సాక్ష్యం చెప్పండి, ఎవిడెన్స్ చెప్పండి. దాని మీద నిలదీస్తే తప్పు లేదు. అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు, ఇబ్బందులు పెట్టారు. ఇప్పటికీ జగన్ గారి మీద మీకు అదే రకమైన అభిప్రాయం ఉందా? ఆయన మీద నా అభిప్రాయం ఎప్పుడు మారలా. మార్చుకోవాల్సిన అవసరం ఇప్పుడు దాకా సేమ్ ఉంది. ఆయనేం మారట్లా. ఆయన మారినా కానీ ఆయన గతంలో చేసిన పనులు ఏం మారవు కదా, ఇప్పటి నుంచి మారినా కానీ. సో హీఈస్ వాట్ హీఈస్. టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్. అంతేనా? అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొన్ని నేర్చుకుని కొంతమంది మారుతూ ఉంటారు. అలాంటి ఆలోచన కూడా ఆయనలో మీకేం కనిపించలేదా? ఐ విష్ హీ హాడ్ చేంజ్డ్ ఎ లిటిల్ బిట్, బట్ హీఈస్ నాట్ చేంజ్ అవ్వట్లా. అట్లాగే ఉన్నారు. మీ మీద అలిగేషన్స్ చేశారు, మీరు క్యాట్లో దాని గురించి నానా హంగామా చేసుకున్నారు. సరే, ఎలాగో బయటపడ్డారు మీరు గట్టిగానే. వాళ్ళతో పోరాడి గెలిచారు. మీరు గెలిచారు అనుకుంటున్నారా? గెలిచానండి సార్, గట్టిగా చెప్పగలరా? వైఎస్ జగన్ మీద నేను గెలవగలిగాను. జగన్ మీద అని కాదు, నా మీద లేని ఆరోపణలు, లేని బురద జల్లడానికి చేసిన ప్రయత్నాలు కొంచెం ఆలస్యమైనా, ఎంతో అష్టకష్టాలు పడినా చివరకు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని సమాధానం చెప్పగలిగాను అనేది ఘంటాపథంగా చెప్పగలను. అంటే అది కనువిప్పు కలిగిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి? ఐ డోంట్ నో. ఎవరో ఒకరు మాట్లాడతారుగా మీతో, మీకు కూడా తెలుస్తుందిగా. మీరు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు నా గురించి అనే విషయం కూడా నేను ఎప్పుడు అసలు ఆ ప్రయత్నం కూడా చేయలేదా? చేయనండి. నాకెందుకు వాళ్ళు ఏమనుకుంటే. ఈ రోజున ఒక బ్రేకింగ్ గా మనకు కనిపించేది ఏంటంటే, సిద్ధార్థ కౌశల్ లాంటి వాళ్ళు ఈ రోజున అక్కడ విఆర్ఎస్ తీసేసుకుని మేము వెళ్ళిపోతాం గట్టిగా అని అంటున్నారు. అంటే ఆయన మీద
అక్కడున్న ముఖ్యమంత్రి గారు బాగా ప్రెషర్ తీసుకొస్తున్నారు అని చెప్పి. ఏం ప్రెషర్ తీసుకొస్తున్నారు? అతనేమి ఇంపార్టెంట్ పోస్ట్‌లో లేడు నాకు హ్మ్. తెలిసి. హ్మ్. ఇంపార్టెంట్ పోస్ట్‌లో లేనివాడి మీద ప్రెషర్ ఎందుకు పెడతారు? హ్మ్. నాకు తెలిసి అది కరెక్ట్ కాదు. హ్మ్. ఏదో ఊరికే ఊహాగానాల్లాగా ఎన్నైనా చేయొచ్చులే గానీ, హ్మ్. బట్ ఎందుకెళ్ళిపోతున్నాడు ఒక ఐపీఎస్ ఆఫీసరు ఉద్యోగమే వదిలిపెట్టేసి ప్రైవేట్ సెక్టర్‌కి వెళ్ళిపోతున్నాడు ఎందుకు అంటే మనం ఒకసారి ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారైనా, ఇటు చంద్రబాబు గారైనా అధికారులను వేధిస్తున్నారు అన్న మాట ఎందుకొస్తోంది అనేది ఇక్కడ మెయిన్. మిగిలిన వాటి సంగతి నాకు తెలీదు. సిద్ధార్థ కౌశల్ విషయం చెప్పమంటే నాకు తెలిసినంత వరకు చెప్తా. చాలా నాగ్గా నో, తప్పించుకున్నారు. మీరు సిద్ధార్థ కౌశల్ పేరు ఎత్తారు కాబట్టి చెప్తున్నా. రైట్. ఆ! సిద్ధార్థ కౌశల్ విషయంలో నాకు తెలిసినంత వరకు చెప్తా. హ్మ్. నాకు తెలిసినంత వరకు హి ఈజ్ ఏ వెరీ ఎఫిషియంట్ యంగ్ ఆఫీసర్. రైట్. ఓకే. నాకు అతను ఏఎస్పీ, ఓఎస్డీ, అడిషనల్ ఎస్పీగా ఉన్న రోజుల నుంచి తెలుసు. హ్మ్. ఇనీషియల్‌గా అతని పనితీరు నాకు లో నేను కొన్నిసార్లు అసంతృప్తి కూడా వ్యక్తం చేసేవాడిని. "ఏయ్! నువ్వు ఇట్లా కాదు, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి" అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది నా బాధ్యత సీనియర్ ఆఫీసర్‌గా యెస్. 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 జూనియర్స్‌ని గైడ్ చేయడం నా బాధ్యత కాబట్టి. హ్మ్. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అతనితో ఇంటరాక్ట్ అయిన తర్వాత అతను బాగా చదువుకున్నవాడు, అభ్యుదయ భావాలు కలిగినవాడు, హ్మ్. జ్ఞానం ఉన్న మనిషి హ్మ్. అండ్ పని చేయడం కూడా వచ్చినవాడు. ఓకే. పోలీస్ ఉద్యోగం గట్టిగా చేయటం కూడా వచ్చు. హ్మ్. అటువంటి ఆఫీసర్‌ని సమర్థవంతంగా వినియోగించుకోలేదేమోనని నాకు అనిపిస్తుంది ఇప్పుడు. ఓకే. హుహు. లాస్ట్ 1 ఇయర్‌గా అతన్ని తీసుకెళ్ళి పక్కన ఎక్కడో పెట్టేశారు. హ్మ్. అతన్ని ఇంకా సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సింది అనేది నా పర్సనల్ హ్మ్. అభిప్రాయం. హ్మ్. అతని గురించి వేరే వాళ్ళకి వేరే అభిప్రాయాలు ఉండొచ్చు. ఇప్పుడున్నటువంటి పోలీసు మేనేజ్మెంట్‌కి వేరే అభిప్రాయాలు ఉండొచ్చు. అది హ్మ్. నాకు తెలీదు. హుహు. బట్ ఇట్స్ ఎ సాడ్. ఇట్స్ ఎ ఓకే. లాస్ టు ఏపీ క్యాడర్. హ్మ్. దట్ సచ్ ఎ యంగ్ బ్రైట్ బాయ్ ఈస్ లీవింగ్ ది సర్వీస్. పోలీసులు ఎప్పుడూ ప్రభుత్వాలకి వత్తాసు పలుకుతూనే ఉండాలా? ఇదెక్కడి న్యాయం అండి అసలిక్కడ? కాన్స్టిట్యూషన్ ప్రకారం దట్ ఈస్ నాట్ హౌ ది సిస్టమ్ వాస్ డిజైన్డ్. రైట్. ఓకే. అలా ఆ! పోలీసు శాఖ చాలా నిష్పక్షపాతంగా పనిచేయాలి అనేది కాన్స్టిట్యూషన్ కూడా దాన్ని అదే దృష్టిలో చూసింది. హ్మ్. కానీ ఏంటంటే మనం అన్‌ఫార్చునేట్‌లీ బ్రిటిష్ ఆళ్ళు పెట్టిన పోలీస్ యాక్ట్ 1861ని ఇవాల్టికి తూచా తప్పకుండా ఫాలో ఫాలో అవుతున్నాం. అవుతూ వస్తున్నాం. అవును. దాన్ని మార్చుకోవాల్సి ఉండింది కొంత మేరకి హుహు. స్వాతంత్రం వచ్చిన తర్వాత. హ్మ్. మార్చుకోకుండా అదే మూసలో కొనసాగిస్తున్నాం. హ్మ్. కొంచెం, కొంచెం రెస్పాన్సిబుల్‌గా ఉండే ముఖ్యమంత్రులు గానీ, గవర్నమెంట్‌లు గానీ, హ్మ్. స్వాతంత్రం వచ్చిన కొద్ది దశాబ్దాల పాటు పోలీస్ శాఖని చాలా వరకు ఇండిపెండెంట్‌గా పని చేయనిచ్చేవాళ్ళు. కొన్ని ఓకే. దశాబ్దాల వరకు. ఇండిపెండెన్సీ అనేది ఉండేది మీకు గూడా. ఉండేది. హ్మ్. సరే మీ పని మీరు ఏదన్నా పని కావాలన్నా గానీ బతిమాడి చేయించుకునేవాళ్ళు. హ్మ్. అంతే తప్ప బెదిరిచ్చో లేదా రుబాబుగా చేయించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్‌లు ఉంటారండి. హ్మ్. లేకపోతే ఒక ఆర్‌డీఓ ఉంటారు. ఏ ఆహ్, 100 ఇళ్ల స్థలాలో, ఇళ్ళో శాంక్షన్ చేయాలనుకోండి. ఎల్లయ్యకి కాదండి పుల్లయ్య మా పుల్లయ్య పార్టీ పుల్లయ్యకి ఇవ్వండి అనంటే, సరేలెండి మీరు చెప్పినట్టే ఇస్తాను. ఇద్దరు అంటారు. ఇద్దరు ఇస్తారు. ఎలిజిబులే పుల్లయ్యకిస్తారు. అవును. పోలీస్ డిపార్ట్మెంట్ అట్లా కాదు. ఎస్ఐ దగ్గరికొచ్చి ఎల్లయ్య హత్య చేశాడు కానీ పుల్లయ్య మీద కేసు పెట్టు అంటే కుదరదు పొమ్మంటాం. కుదరదు కదా! నీ పార్టీ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, నీ సొంత బావమరిది అవ్వచ్చు. హ్మ్. అట్లా పెట్టడానికి కుదరదురా బాబు అంటాం. యెస్. ఎందుకంటే మనం చట్టానికి జవాబుదారీ. రేపు పొద్దున కోర్టుకి సమాధానం చెప్పుకోవాలి. యెస్. కరెక్ట్. కాన్షియన్సే కాకుండా కోర్టుకి కూడా సమాధానం చెప్పుకోవాలి. హ్మ్. కాబట్టి అక్కడ కుదరదు. హ్మ్. అది తేడా. అవును. మిగిలిన డిపార్ట్మెంట్‌లకి, పోలీస్ డిపార్ట్మెంట్. హ్మ్. సో, పోలీస్ డిపార్ట్మెంట్‌ని ఆ సెపరేట్‌గానే చూడాలి మనం. వాళ్ళ పనితీరుని కూడా అలాగే చూడాలి. హ్మ్. ఏవండీ ఎంఆర్ఓలు అందరూ చెప్పినట్టు వింటున్నారు. ఎస్ఐలే మా మాట వింటలేదు అనంటే వినరు వాళ్ళు. ఇట్స్ నాట్ పాసిబుల్. హ్మ్. నువ్వు వినేలాగా చేస్తే అది కంప్లీట్‌గా నాశనం అయిపోతుంది సమాజం. ఓకే. హ్మ్. సో, ఆ ప్రయత్నం ఎప్పుడైనా గనక చేస్తే దానివల్లే అన్నిటికంటే ఎక్కువ అప్రదిష్ట మూటగట్టుకుంటాయి గవర్నమెంట్‌లు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు చేసింది అదే. ఈ పోలీస్ డిపార్ట్మెంట్‌ని విపరీతంగా మిస్‌యూజ్ చేశాడు. హుహు. హ్మ్. దానివల్లే ఆయన ఎక్కువ అప్రదిష్ట మూటగట్టుకుంది. అంతేగాని ఆయన నొక్కని బటన్లు ఏమున్నాయి? అంత అంత వ్యతిరేకత తెచ్చుకోవడానికి కారణం ఏంటి? ఆయన నొక్కని బటన్లు ఏమున్నాయి? ప్రతి చోట గూడా పోలీస్ డిపార్ట్మెంట్‌ని ఎక్కువ ఎంత మిస్‌యూజ్ చేస్తే అంత ప్రజా వ్యతిరేకత కూడగట్టుకుంటారు. హ్మ్. ఇది నేను 30 ఏళ్లుగా చూసింది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌ని వాళ్ళకి వాళ్ళు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ వాళ్ళని వాడుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నాలు చేస్తారు. అంటే ఎంతవరకు ఎంత స్థాయిలో చేస్తారనేది గవర్నమెంట్‌కి తేడా ఉంటది.
ఉమ్. కొంతమంది గవ- కొంతమంది ఎక్కువ మిస్యూజ్ చేస్తారు, కొంతమంది తక్కువ మిస్యూజ్ చేస్తారు. సో మీరు అన్న దాంట్లో వైఎస్ఆర్సీపీ ఎక్కువ మిస్యూజ్ కొంచెం ఎక్కువ చేసిందని మిస్యూజ్ అంటారు. చేసి చాలా ఎక్కువ మిస్యూజ్ చేసింది. ఇప్పుడు ప్రస్తుతం కూటమి గవర్నమెంట్ నడుస్తోంది, వాళ్ళు కూడా అదే రకంగా నడుస్తుంది అంటారా? చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు కొంత మిస్యూజ్. కందుకూరు వ్యవహారం అందుకునేనా మీరు బయటికి తీసుకొచ్చి గట్టిగా మాట్లాడింది? కందుకూరు వ్యవహారం పోలీసుకి సంబంధించింది కాదు, ఆ, పోలీసుకి సంబంధించి అది ఉమ్. అదొక సామాజిక అంశం ఆర్థిక కాబట్టి. సాయం చేస్తే మీరు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ టైంలో. మీరు దానికి కారణం వేరే ఏమన్నా ఉందా? ఉమ్. అఫ్ కోర్స్ నేను కొంచెం డిబేట్ అవుతున్నా, కానీ చెప్పండి అది మీరు. సెపరేట్ ముందు నేను టాపిక్ కాబట్టి దాన్ని సెపరేట్ మాట్లాడదాం. పోలీస్ డిపార్ట్మెంట్ ని ఎంత ఇండిపెండెంట్ గా చేసి ఎంత నిష్పక్షపాతంగా పనిచేయిస్తే ప్రభుత్వాలకు అంత మంచి పేరు వస్తుంది, రాజకీయ పార్టీలకు అంత మంచి పేరు వస్తుంది, ప్రజల్లో కూడా 4 కాలాల పాటు మంచి పేరు ఉంటుంది. ఉమ్. బికాజ్ ఇది న్యాయానికి సంబంధించిన విషయం, జస్టిస్కి సంబంధించిన విషయం. అదేంటి మీరు చెప్పిన దాన్ని బట్టి పోలీసులు పార్టీకి అనుగుణంగా ఉండకూడదా? వాడి మైండ్ లో ఉండకూడదా? వాళ్ళ మైండ్ లో పార్టీకి సంబంధం ఏంటంటే అంటే ఆ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ గవర్నమెంట్ కోసం అదే పనిచేస్తున్నాం అని అనుకోకూడదా? పోలీసులు ఎప్పుడు గవర్నమెంట్ల కోసం పనిచేయకూడదు సార్. వాడికి ఒక చట్టం వస్తుంది, దాని ప్రకారం పోవాలంతే కళ్ళు మూసుకుని. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం, వాళ్ళు దాని ప్రకారం ఆయన గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్తే ఆయనకి తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేశారు అనుకోండి, బయటకి ఏం వినిపిస్తుంది? ఫలానా వాళ్ళు చెప్పారని చెప్పి ఫలానా కేసులో అన్యాయం చేయడం కానీ, ఆ, కేసు పెట్టకపోవడం కానీ, లేకపోతే తప్పుడు వ్యక్తుల మీద కేసు పెట్టడం కానీ, లేకపోతే ఆ చేసిన వ్యక్తుల్ని వదిలేయడం కానీ ఓకే, జరిగితే అది తప్పు. అది ఎవరు చెప్పినా తప్పే. ఉమ్, వీలున్నంత వరకు పోలీస్ శాఖ కూడా దాన్ని రెసిస్ట్ చేయడానికి ట్రై చేయాలి. వీలున్నంత వరకు, వాళ్ళ చేతనైనంత వరకు. కొంతమంది కొంచెం ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. నేను అలా ప్రయత్నాలు చేసి చాలాసార్లు ట్రాన్స్ఫర్లు అయిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. రైట్, ఓకే. అది ట్రాన్స్ఫర్ అయితే ఏం పోయిందంటే నష్టమే ఉంది. ఉమ్, తెలిసి అన్యాయం చేయకూడదు. పిఎస్ ఆంజనేయులు ఇలా కొంతమంది గతంలో పని చేసినప్పుడు వాళ్ళు ఏదో చేశారు అని చెప్పి గవర్నమెంట్కి అగేన్స్ట్గా చేశారని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయటం, వాళ్ళని ఇప్పటికీ ఇంకా ఇంప్రిజన్ కొంతమంది ఉన్నారు, లోపల ఉన్నారు. సో ఇలాంటి సంఘటనలు జరిగితే పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. 100% దెబ్బతింటుంది. మీరు ఏం చేసినా దాన్ని సమర్థించుకోగలిగిన పరిస్థితులు, సాక్ష్యాలు కేస్ టు కేస్ బేసిస్ మీద ఉండాలి. మీరు సమర్థించుకోగలగాలి మీరు చేసిన పనిని. అంతే తప్ప నాకు అధికారం ఉంది కదా అని చెప్పి వీడిని సస్పెండ్ చేస్తా, వాడి మీద కేసు పెడతానంటే కాదు. దానికి ఒక సాక్ష్యం దాంట్లో వాస్తవాలు ఉండాలి. అంతేగాని గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా మనకున్న పవర్ని మిస్యూజ్ చేయకూడదు. ముఖ్యంగా క్రిమినల్ కేసుల విషయంలో తప్పు చేసిన వాడిని శిక్షించకుండా రక్షించడం ఎంత తప్పో, అమాయకుడిని శిక్షించడం అంత తప్పు, చిన్న తప్పు చేసిన వాడికి పెద్ద శిక్ష వేయడం కూడా అంతే తప్పు. నో డౌట్. ప్రతిదానికి ప్రపోర్షను, దానికి ఒక న్యాయబద్ధత, చట్టబద్ధత, ధర్మబద్ధత ఉండాలి. కరెక్టే, మీరు అన్నదానికి నేను ఒప్పుకుంటా. ఇప్పుడు అరెస్ట్ల పర్వం నడుస్తుంది ఏపీలో. గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళ మీద చేశారు, అది చేశారని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తున్నారు. ఇది మా మీద కక్షపూరితంగా చేస్తున్నారు వ్యవహారాలని చెప్పి మాట్లాడుతున్నారు. సో రాజకీయంగా చూస్తే ఏబీవీ గారు దాన్ని ఏ రకంగా ఆలోచిస్తారని అంటారు? నేనైతే ఇప్పటి వరకు జరిగిన వాటిల్లో నాకేమీ మీ ఇన్వాల్వ్మెంట్ కాదు, నేను కాదు స్పెసిఫిక్గా ఈ విషయంలో తప్పుడు అరెస్టులు చేశారు అని చెప్పి నేనేమి చెప్పే పరిస్థితుల్లో లేను. ఎందుకంటే ఉన్న ఎవిడెన్స్ వరకు అయితే ఎవిడెన్స్లు చూపిస్తున్నారుగా. ఆ రిమాండ్ రిపోర్ట్లో మనకు వచ్చేది ఎక్కడి నుంచి వస్తుంది? రిమాండ్ రిపోర్ట్లో ఉంటుంది. ఛార్జ్ షీట్ వేస్తే ఛార్జ్ షీట్లో ఉంటుంది, లేకపోతే ఎఫ్ఐఆర్ ఉంటే ఎఫ్ఐఆర్లో ఉంటుంది. అవి చదివినప్పుడు నాకు ఓకే, కొన్ని సాక్ష్యాలు అయితే పెట్టారు, కొంత బేసిస్ అయితే ఉంది అనేది మనకు తెలుస్తుంది. మీరు ఏ స్పెసిఫిక్ అరెస్ట్ గురించి చెప్పినా నేను చెప్పగలను. అంటే మంత్రుల్ని, గతంలో పనిచేసిన మంత్రుల్ని కొంతమందిని, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని కొంతమందిని తీసుకువెళ్లారు, ఆ తర్వాత అరెస్ట్ చేశారు, మళ్ళీ వాళ్ళు ఆ తర్వాత బెయిల్ మీద బయటికి రావటం, లేకపోతే కోర్టులో గెలిచి బయటికి రావడం, సంథింగ్ జరిగినాయి ఇవన్నీ. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఒకళ్ళు కాదంటే ఒకళ్ళు అన్నట్టుగా అరెస్ట్ జరుగుతున్నాయి, మళ్ళీ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయిగా. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏం తక్కువ చేయలేదుగా. ఇప్పుడు 2014లోనే నకిలీ మద్యం తీసుకొచ్చి, గోవా మద్యమో నకిలీ మద్యమో తీసుకొచ్చి ఎలక్షన్ల టైంలో ఆయన మనుషులు ముఖ్యంగా పట్టుబడ్డారు. ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. నేను జోగి రమేష్ తర్వాత ఆయన మీద పెట్టిన కేసులో సాక్ష్యాధారాలని కుక్కలెత్తుకుపోయినాయో దొంగలెత్తుకుపోయారో అని చెప్పి కోర్టు నుంచి మాయం చేశారు. ఇవన్నీ విపరీతమైన పనులు, ఎప్పుడు చరిత్రలో జరగల. అమరావతి రైతులు వాళ్ళ దారిన వాళ్ళు గోవిందా అనుకుంటే తిరుపతి వెళ్తా అంటే వాళ్ళు
రోడ్డు పక్కన ఇస్తరాకుల్లో అన్నం పెట్టుకుని తింటా అంటే ఇస్తరాకుల్లో మట్టి పోయటం అన్నం తన్నేయటం చేశారు. ఆయన ఏరియాలో ఆయన సమక్షంలోనే ఆయన మనుషులే చేశారు. ఏం పనులు అవి? ఏ రకంగా దాన్ని సమర్థించుకుంటారు? ఉమ్, వాళ్ళ మీద మనం జాలిపడాలా? లెట్ దెమ్ ఫేస్ ద లా. నిజంగా ఏమి సాక్ష్యాలు లేకపోతే కోర్టులో మూడో రోజున కొట్టి పడేస్తారు. yes. ఉమ్, లెట్ దెమ్ ఫేస్ ద లా. అటువంటి వాళ్ళ గురించి మనం ఎందుకు డిస్కస్ చేయాలి? ఆయన మంత్రి అయితే ఏంటంట, అంతకుముందు మంత్రి అయితే ఏం గొప్ప? మంత్రిగా ఉండి ఇట్లాంటి పనులు చేయొచ్చా? అంటే ఓవరాల్గా ఎట్లా కనిపిస్తోందనంటే వీళ్ళంతా వెళ్తారు, లోపలికి వెళ్తారు, ఆ రాజకీయ నాయకులు అన్న వాళ్ళు మళ్ళీ Listen. బయటకు వస్తారు. లిసన్, ఉమ్, రాజకీయ నాయకుడే కాదు, మీ మీద నా మీద కేసు పెట్టినా కానీ కొన్ని రోజులకు బెయిల్ అడుగుతాం, ఇస్తారు కూడా. ఉమ్, బెయిల్ ఇచ్చినంత మాత్రాన అదేం తప్పని అనుకోకూడదు. ఉమ్, బెయిల్ ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ సొల్యూషన్. ఉమ్, జైలు అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదండి. కరెక్ట్. బెయిల్ తీసుకోండి. అసలు ఇన్ని అరెస్టులు ఇన్ని రోజులు లోపల పెట్టాల్సిన అవసరం కూడా లేదు నా ఉద్దేశంలో. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఐ ఆల్వేస్ సే బెయిల్ ఇవ్వండి, తొందరగా ట్రయల్ తొందరగా నడిపించండి. ఉమ్, ట్రయల్ తొందరగా నడిపించండి. అందులో నిజమేంటో అబద్ధం ఏంటో ఫైనల్గా తేలనివ్వండి. ఉమ్, ఇంకా ఛార్జ్ షీట్ వరకు కేవలం అభియోగాల స్థాయిలోనే ఉంటుంది ఏ కేసు అయినా. అవును. మీకు ఒకసారి ట్రయల్ జరిగిన తర్వాత కదా అందులో నిజానిజాలు Yes. బయటకు వచ్చేది. అవును. తొందరగా జరిగిన తర్వాత- చేయండి. తొందరగా చేసి వాడు మంచాడా చెడ్డాడా, తప్పు చేశాడా చేయలేదా, జడ్జి గారిని డిసైడ్ చేయనియండి.